నమస్తే. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకీను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు స్వాగతం. ఈరోజు అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం ఏదైతే మనం ఈ 11 రోజుల ఈ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తున్నామో, సో ఈరోజు 9దో రోజండి, అడుగు పెట్టేసాం మరి. ఈరోజు మనతో ధ్యానం చేయించటానికి త్రివేణి మేడం గారు అనంతపూర్ నుండి సిద్ధంగా ఉన్నారు. సో మేడం గారికి స్వాగతం పలికిద్దాం మరి. మేడం, వెల్కమ్ మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా శ్రీ శక్తి పిరమిడ్ ఈ ఈ సెషన్ వాళ్ళకు ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. వేలకు వేల ధన్యవాదాలు మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, స్వర్ణమాల అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వేలకు వేల ధన్యవాదాలు మాస్టర్స్. నిజంగంటే వాళ్ళ కుటుంబము, వాళ్ళ కూతుర్లను చూస్తే సీతాయనం బుక్ చదివినాక సాక్షాత్తు అరుంధతి మాత కూతుర్లే గుర్తొస్తారు మేడం. నిజంగంటే అంతటి శక్తి ఉన్న వాళ్ళు ఆ కాలంలో దుఃఖం లేని లోకాలను తయారు చేసే జన్మ తీసుకొని వాళ్ళు తారల్లాగా వెలిసి వాళ్ళ అమ్మా నాన్నని దుఃఖాలు లేని లోకాలను తయారు చేస్తారంట. అలా తీసుకెళ్లారు. అలా వీళ్ళిద్దరు కూడా, ఈ కూతుర్లు ఇద్దరు కూడా అలా దుఃఖాలు లేని ఒక లోకాన్ని తయారు చేశారేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అలా నాకు ఆ బుక్ చదివినప్పటి నుంచి ఎన్ని సార్లు అనిపిస్తా ఉంటుందో, ఆ గురువు గారు తెచ్చుకున్నారేమో అలాంటి కూతుర్లను తెచ్చుకొని, నిజంగా వశిష్ఠ మహర్షి, అరుంధతి మాత వాళ్ళే వీళ్ళుగా జన్మ తీసుకున్నారేమో ఈ భూలోకంలో. వాళ్ళు త్రేతాయుగం నాటి వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నారేమో. ఆ కూతుర్లు ఇప్పుడు ఇక్కడ ఈ రకంగా సేవ చేస్తున్నారేమో భూమండలానికి అని నాకు చాలా సార్లు అనిపించింది మేడం ఎందుకో. ఓకే ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనం కొంతసేపు క్లాస్ చెప్పుకుందామా మేడం? ఓకే మేడం. ఒక 10 మినిట్స్ చెప్పేసుకొని మనం వెళ్ళిపోదాం. మెడిటేషన్ చేయించేసేయండి. ఓకే. ఇప్పుడు భూమాతతో మనము అది అహింసా తత్వం నుంచి బయటికొచ్చి భూమాత ఎదుగుదలకు మొత్తం మనమందరము చాలా సహాయపడాలి మాస్టర్స్. ఇప్పుడు ఎలా భూమాత ఎదుగుదల అంటే, పండించే పంటలు, వేసే మొక్కలకు ఎక్కువగా మనము క్రిమి సంహారక ఫర్టిలైజర్స్ అనేది వాడుతున్నాము. క్రిమి సంహారక మందులను అంటే హాని కలిగించే మందులను వాడినప్పుడు పంటలకు ఒకటే కాదు, భూమి కూడా శక్తివంతం అనేది తగ్గిపోతుంది. రాను రాను భూమి యొక్క శక్తి, దాని సారం కూడా తగ్గిపోయి క్రిమిగా అంతా కూడా కెమికల్ గా మొత్తం అంతా అలా తయారైపోయి పంటలన్నీ కూడా మనం కెమికల్స్ వేసి వేసి పండించి ఆ పంటలు, పండ్లు, ఫ్రూట్స్, కూరగాయలు, ధాన్యాలు అవన్నీ మనం తీసుకోవడం వల్ల అవన్నీ కెమికల్సే మన లోపలికి పోతున్నాయి. అక్కడ శక్తి సారము తగ్గిపోయింది భూమి మీద. తర్వాత తినే పంటలన్నీ కూడా మనము కూడా అన్ని కెమికల్స్ వాడిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనలో కూడా శక్తి తగ్గిపోతూ రాను రాను వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటున్నాం మనం. అంటే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించుకొని వ్యాధులను పెంచుకునే స్థాయికి వస్తున్నాము. దీనిని మొట్టమొదటి నుంచి అరికట్టాలి అంటే భూమిలోకి మనము ఎప్పుడు క్రిమి సంహారక రసాయనిక పదార్థాలని, అంటే కెమికల్స్ తయారు చేసిన ఫర్టిలైజర్స్ ని వాడుకోకుండా, ఎప్పుడైతే మనం కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ప్యూర్ మొక్కల నుంచి, వేర్ల నుంచి, చెట్ల యొక్క ఆకుల నుంచి రసాయనాలు కలపకోకుండా ప్యూరిటీగా 100కు 100% ప్యూరిటీగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వస్తున్నాయి మాస్టర్స్. అవి ఎప్పుడైతే మన భూమిలో ఎరువుతో పాటి, పశువుల యొక్క ఎరువును, గడ్డితో పాటి ఈ ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎప్పుడైతే మనము రసాయనిక పదార్థాలు లేకుండా వాడుతామో, అప్పుడు భూమి ఫస్ట్ ఎదుగుదల నీకు పెరుగుతుంది మాస్టర్స్. భూమి ఎదుగుదల అంటే
ఎప్పుడైతే క్రిమి సంహారకాలతో ఉండేటివి మనము మందులు వేస్తామో అప్పుడు భూమి గట్టిగా తయారైతుంది. అంటే లోపలికి కిందికి దిగవు. వేర్లు చెట్లు యొక్క వేరు కానీ, పంట వేసినవి కానీ ఎక్కువగా దిగలేదన్నమాట. గట్టిగా ఉండడం వల్ల. అదే అవి ఆర్గానిక్ మనము భూమిలో ఫస్ట్ మట్టితో పాటి కలిపి, గింజలతో పాటి కలిపి ఎప్పుడైతే చల్లుతామో అప్పుడు భూమి వదులుతుందనమాట. గట్టితనం వదిలి నీరు పెట్టినప్పుడు భూమి ఇంకిపోతుంది. ఎక్కువగా తీసుకుంటుంది. కిందికి తీసుకుంటుంది. నేలలోకి ఎక్కువగా తీసుకోవడం వల్ల సారవంతంగా తయారయ్యి గుల్లగా, గుల్లగా లూజ్‌గా తయారయ్యి కిందికి ఏర్లు బాగా కిందికి దిగి ఆరోగ్యవంతంగా ఉండి భూమి లోపల కొన్ని ఇంతకు ముందు వానపాములు పెంచేవాళ్ళనమాట. భూమి లోపల ఎప్పుడు క్రిమి కీటకాలు తయారు కాకుండా, సూక్ష్మ క్రిములు గాని, తెగుళ్ళు రానీకోకుండా భూమి లోపల కొన్ని జంతువులు ఉండేటివంట. వాటిని తయారు చేసుకొని భూమి యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయంట. వానపాములు అలాంటివన్నీ. అలాంటివి తయారు చేసుకొని భూమి ఎదుగుదలకు, పంట ఎదుగుదలకు మనము ఎటువంటి కెమికల్స్ వాడుకోకుండా పంట రాబడి, దిగుబడికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా మనము ఎప్పుడైతే భూమిని తయారు చేసుకోగలిగితే అప్పుడు ఆ భూమి ఎదుగుదల బాగుంటుంది. హింస నుంచి అహింస మార్గంకి ఎలా రాగలుగుతామో అలా భూమి నుంచి మనం తీసుకొని రాగలుగుతాం మాస్టర్స్. ఇది ప్రతి ఒక్కరు చాలా మందికి అందుకోవాల్సిన జ్ఞానం మాస్టర్. మనం ఒక చెట్టు నాటడము, పెంచడము, ప్రకృతిని కాపాడడం అంటే భూమితో నుంచి మనం కాపాడుకుంటూ రావాల మనం. ఎప్పుడైతే ఈ సాయిల్‌ని ఎప్పుడైతే మనం అలా పెంచగలుగుతామో, అలా భూమిని సారవంతంగా చేయగలిగితే పంటలు అప్పుడు నీకి ప్యూరిటీగా తయారైతాయి. పూర్వం కాలంలో అంటే ఆదిశంకరాచార్యుల కాలంలో వాళ్ళు బ్రాహ్మణులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంటలు పండించేవాళ్ళంట. అంటే నాకు రేపటికి కావాలంటే ఈ రోజుటికి రాత్రి కానీ కూర్చొని ధ్యానం చేస్తే భూమాతని పిలుచుకుంటే ఆమె ఏ పంట కావాలంటే ఆ పంటని వచ్చేదంట. అప్పటి కాలంలో ఆదిశంకరాచార్యులు రాసినారు, దీంట్లో వచ్చిందంతే. కానీ అంతకన్నా ముందు కాలంలో అంటే దాంట్లో వస్తుంది. ఆదిశంకరాచార్యులు కనకధర స్తోత్రం చేసినప్పుడు దాంట్లో కొంచెం కథ వస్తదన్నమాట. ఆయన ద్వారానే వచ్చిందిది. అలాంటి శక్తి ఉన్న బ్రాహ్మణులంట వాళ్ళు. అలా పంటలు పండించుకొని తినేవాళ్ళంట వాళ్ళు. అలాంటి భూమాతని ఈరోజు మనము ఒక రోజు పోయి, ఒక నెల పోయి, 3 నెలలు పోయి, 6 నెలలు అలా పంటలొస్తున్నాయి. 90 రోజులు, 120 రోజులకు అలా పంటలొస్తున్నాయి. వీటిని కూడా మనము ఇంకా ఫాస్ట్‌గా రావాలని తెలియనివన్నీ ఫర్టిలైజర్స్ అని ఎవరెవరో టీవీలో చెప్పడము, యాడ్స్ చూపించడం ద్వారా అవన్నీ వాడి కెమికల్‌గా తయారయ్యి, ఆ మందులు గూడా కెమికల్‌గా తయారై పంట కెమికల్‌గా తయారైతుంది. ఇంక మనకి ఎక్కడుందండి శక్తివంతంగా రసాయన క్రిములు లేకుండా ఆర్గానిక్ మెథడ్‌లో మనం పంటలు ఎలా పండించగలము? ఎప్పుడు పండిస్తాము? ఈ నాలెడ్జ్ రావాల మాస్టర్స్. మనము భూమి ఎదుగుదలకు ఉపయోగపడాలి. పంటల ఎదుగుదలకు ఉపయోగపడాలి. ప్రకృతి అంతా కూడా రసాయనిక పదార్థాలతో నిండిపోకుండా మనకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన పంటలను మనం ఎప్పుడైతే బయటికి తీస్తామో మనం ఆరోగ్యవంతంగా తయారైతామన్నమాట. అప్పుడు మన ప్రకృతి కూడా వాతావరణం అంతా కూడా క్రిమి సంహారకాలతో, వాసనలతో నిండిపోకుండా ప్రకృతి కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది మాస్టర్స్. ఇవన్నీ కూడా కొంచెము గమనికతో ప్రతి ఒక్కరి ద్వారా నుంచి వెళ్తూ పోతే సాధించొచ్చు మాస్టర్స్. ఇప్పుడు చాలా కంపెనీలు కూడా ప్యూర్ ఆర్గానిక్ మెడిసిన్, ప్యూర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్, ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్డు అన్నీ తయారై వస్తున్నాయి మాస్టర్స్. ఈ మధ్య కాలంలో 2, 3 కంపెనీలు కూడా వచ్చాయి మాస్టర్స్. అలా వాటికి తెలుసుకొని వాటి ద్వారా మనం సాధించొచ్చు మాస్టర్. ప్యూర్ ఆర్గానిక్‌వి తెలుసుకొని
మనం ఆ పంటలను, ఆ ఫర్టిలైజర్‌ని ఎలా వాడాలో తెలుసుకొని, ఆ జ్ఞానం అందించుకుంటూ పోయినామంటే సెంటర్స్‌లో మనము 41 డేస్ క్లాసెస్ పల్లెల్లో అలా వెళుతూ మనము చెప్పుకుంటూ వెళ్తే ప్రకృతిని కూడా కొంచెం సేవ్ చేసిన వాళ్ళమైతాము. భూమాతను కూడా మనము కొంచెము ప్యూరిటీగా తయారు చేయగలుగుతాం మాస్టర్స్. ఈ జ్ఞానం నేను చాలా రోజుల నుంచి అందించాలనుకున్నాను. రీసెంట్‌గా మేము ఒక 2, 3 పల్లెలకు వెళ్ళి చెట్ల మీద అవగాహన తెలుసుకొని, భూమి యొక్క అవగాహన తెలుసుకొని క్లాసెస్ చెప్పొచ్చాం మాస్టర్స్. రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ చెప్పేసొచ్చాం మాస్టర్స్. ఒక కంపెనీ వచ్చింది. వాళ్ళ ద్వారా తెలుసుకొని, వాళ్ళ ఫర్టిలైజర్‌ని కూడా మనము డెమో చేసి చూపిచ్చి, వాటిని క్లారిటీగా తీసుకొని, అవి నమ్మి ఆ పంటలు అలాంటి పంటలంట ఫ్రిడ్జ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, స్టోరేజ్ అవసరం లేదు, కోల్డ్ రూమ్స్ అవసరంలే, ఏం లేకుండానే నీకి దాదాపు 20 డేస్, 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయంట మాస్టర్స్ ఆ పంటలు కూడా. అలా మనము ఎప్పుడైతే పంటలను పండిస్తే మనము సాధించొచ్చు మాస్టర్స్. ఆరోగ్యం సాధించొచ్చు. భూమాత ఎదుగుదలను సాధించొచ్చు. మన మందులు కూడా లేకుండా మనము కూడా ఆరోగ్యవంతం అనేది సాధించుకోగలుగుతాం మాస్టర్. ఎందుకంటే ఈ ధ్యానంలో మనము ప్రకృతితో పాటు భూమాతను గూడా మనం కాపాడుకోవాలి. రసాయనిక మందులతో తయారు చేసే ఆహ్, ఫుడ్డుని తీసుకోకుండా, క్రిమిసంహారకాలు లేకుండా, రసాయనిక పదార్థాలేమి వాడని ఎరువులను మనం తీసుకొని వాటి ద్వారా పంటలు పండించే ఆహార పదార్థాలు తినడం చాలా శ్రేష్టం కదా మాస్టర్స్. నేను ఇంకా కొన్ని ఏరియాలలో పండ్లు చూసినాను మాస్టర్స్ అట్లా. మేము రీసెంట్‌గా ఒంగోలుకి వెళ్ళింటే అక్కడ పండ్లన్నీ కూడా చెట్టు మీద నుంచి డైరెక్ట్ పీకి వాళ్ళు ఒక పేపర్ వాడతారు. ఆ పేపర్‌లో ప్యాక్ చేసి పెట్టింటారు. అవి ఆర్గానిక్ పండ్లని అమ్ముతారు. అవి కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. అంటే అవి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా నైట్‌కి నైట్ మార్చి క్లీన్ చేసి మెథడ్‌ని బాగా తయారు చేస్తారు. అంటే అట్లా ఆర్గానిక్ పద్ధతిలో అలా పండ్లు కానీ, కూరగాయలు కానీ ఎప్పుడైతే మనం వాడి దానిని మనం చేస్తామో, మనం తింటామో, మన ఆరోగ్యం గూడా అలాగే ఉంటుంది. అలా కాపాడుకోగలుగుతాము అని ఒక చిన్న మెసేజ్ మాస్టర్స్. సూపర్బ్! సూపర్బ్ మేడం. థాంక్ యూ. తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పారు నిజంగానే. భూమాతని ఇప్పుడు అనుకుంటాం కదా! జంతువు కట్ చేస్తేనే మానసికంగా హింసిస్తేనే హింస కాదు. ఇలా నుంచి కూడా మనం హింస నుంచి అహింస వైపుకు వెళ్ళొచ్చు. ఇలా కూడా ఒక వెళ్ళొచ్చు. దారి ఉంది మనకు అని చెప్పేసి చెప్పారు మేడం. థాంక్ యూ. ఓహ్! అంటే మనము ఎదుగుదలలో ప్రతి ఒక్క మార్గంని మనము అది ఒకటి ప్రతి ఒక్క అవకాశాన్ని ఒక మార్గంగా మనం మలుచుకోగలిగితే అది ఈజీనే మాస్టర్. కొద్ది రోజులు మనం కష్టపడాలి అంతే ఇంకేంలా. అందరూ మనం చేయి కలిపి మనం ఎలా ఒక పనిని సాధిస్తామో, ఇటువంటి విషయాల్లో గూడా అందరూ సహాయ సహకారం ముందుకు జ్ఞానం తెలుసుకొని, ఈ లౌకిక జ్ఞానం తెలుసుకొని ఈ నాలెడ్జ్ అందుకొని తీసుకుంటూ పోతే సాధించొచ్చు మాస్టర్స్. గురువుగారు ఆ రోజు ఒక్కరే వచ్చి కోట్ల మందిని ధ్యానుల్ని ఎలా మార్చారో ఆయన్నే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఈ భూమిని కూడా మనం ఈ ప్రకృతిని కూడా ఇలా మార్చొచ్చు మాస్టర్స్. యెస్. ఇది. థాంక్ యూ మేడం. మంచి మెసేజ్ ఇచ్చారు. సూపర్బ్! మేడం ఇంకా మెడిటేషన్ చేసేసుకుందామా? మెడిటేషన్‌లోకెళ్ళిపోదామా? గైడెడ్ చేస్తున్నా. యెస్ మేడం. యెస్. గై చేయండి. హ్మ్. ఎట్లా చిన్న మ్యూజిక్ పెడతారా? మ్యూజిక్ ఏం లేదా? మ్యూజిక్ పెట్టడానికి ఛాన్స్ లేదు మేడం. ఇబ్బంది ఓకే. అయిపోతాంది. ఓ సరిగ్గా ఓకే. వినిపించకుండా పర్లేదు. అలాగా. సో, ఓకే. మధ్య మధ్యలో సరే. మీరే గైడ్. చేస్తా ఉంటాను. ఏమన్నా ఉంటే అవైలబిలిటీ ఉంటే పెట్టండి. చిన్నగా ఓకే. వాయిస్. హ్మ్. ఓకే. ఓకే మాస్టర్స్. అందరూ కళ్ళల్లో కళ్ళు, చేతుల్లో వేళ్ళు పెట్టుకోండి. కళ్ళు క్లోజ్ చేసేయండి. కళ్ళు మూసేయండి. పైన కూర్చోంటే కాళ్ళు క్రాస్ చేసుకోండి. శ్వాసను గమనించండి మాస్టర్స్.
అందరూ శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమం చేసి చూడండి మాస్టర్. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో ఏకమవుతాం మాస్టర్. అందరూ కూడా మన లోపలికి శక్తి, విశ్వశక్తి ధారగా వస్తూ ఉంది. గమనించండి మాస్టర్స్. తెల్లగా బూడిద రంగులు మన శ్వాసతో ఏకమయ్యి మమేకమయ్యి శక్తి ధారగా శక్తివంతంగా ఈ దేహమంతా కూడా సహస్రాకారం నుంచి కాలిబొటన వ్రేలు వరకు శ్వాసతో ఏకమయ్యి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో విశ్వశక్తి కలసిపోయి విశ్వశక్తి అనుసంధానంతో దేహమంతా విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి.
మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం. మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రానికి మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను పంపిద్దాం మాస్టర్. స్వాదిష్టాన చక్రంలో ఎక్కడైనా ఏ విధంగానైనా బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోయి విశ్వశక్తితో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమయ్యి అనుసంధానమయ్యి స్వాదిష్టాన చక్రం అంతా కూడా శక్తివంతంగా తయారు కావాలి, శక్తివంతంగా తయారు కావాలి, శక్తివంతంగా తయారు కావాలి.
స్వాదిష్టాన చక్రం నుంచి మణిపూరక చక్రంను గమనించండి మాస్టర్స్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను మణిపూర చక్రంతో గమనించండి మాస్టర్స్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను మణిపూర చక్రంలో పంపించండి మాస్టర్స్. విశ్వశక్తితో అనుసంధానమయ్యి మణిపూరక చక్రం అంతా కూడా శుద్ధీకరణ జరిగి బ్లాక్స్ అన్ని క్లియర్ కావాలి. శక్తితో నిండిపోవాలి. విశ్వశక్తితో నిండిపోవాలి. విశ్వశక్తితో నిండిపోవాలి. విశ్వశక్తితో నిండిపోవాలి. ఎవరు నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దండి మాస్టర్స్. ప్రాసెస్ జరుగుతా ఉంది, గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి మణిపూరక చక్రం నుంచి అనాగత చక్రానికి రండి మాస్టర్స్. ఇది గుండె భాగము. ఈ భాగానికి శ్వాసను పంపించండి మాస్టర్స్. ఈ అనాగత చక్రం మీద ఒక పిరమిడ్ సెంటర్ ఉంది మాస్టర్స్. హైదరాబాద్ లో కనహా సెంటర్ అని కేవలం అనాగత చక్రం మీద మాత్రమే ధ్యానం చేపిస్తారు మాస్టర్స్. ఎలాగంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలను అక్కడికి అనాగత చక్రానికి వెళ్ళేలా మనము గమనించండి. విశ్వశక్తితో కలిసి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల అనుసంధానమయ్యి అనాగత చక్రంలో ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ కావాలి. ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు కావాలి. ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు కావాలి. ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు కావాలి.
శ్వాసను గమనించండి మాస్టర్.
అనాగత చక్రం నుంచి విశుద్ధ చక్రానికి రండి మాస్టర్స్. అందరూ కూడా విశుద్ధ చక్రం గొంతు భాగాన్ని గమనించండి మాస్టర్. విశుద్ధ చక్రం కన్నా ముందు అనాగత చక్రంకి ఇంకో పాయింట్ నోట్ చేసుకొని మాస్టర్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఏ చక్రం మీద అయితే ఫోకస్ పెడతామో అంటే శ్వాసని పంపించి ఫోకస్ మనం అక్కడ ఎప్పుడైతే దృష్టి పెడతామో గమనిక పెడతామో మన దృష్టి అంతా కూడా పెట్టిన విధానంతో విశ్వశక్తి అక్కడికి వెళ్ళి ఆ చక్రం అంతా కూడా శుద్ధీకరణ జరుగుతుంది. ఆ విధంగా అనాహత చక్రం కూడా కనహా సెంటర్ అని చెప్పాను మాస్టర్. 1,00,000 సిట్టింగ్ కూర్చుంటారు మాస్టర్. కేవలం అనాహత చక్రం మీద మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని పంపించి మన ఫోకస్, మన దృష్టి, మన ఏకాగ్రత, ఎరుక అన్ని కూడా దాని మీద ఏకాగ్రత చేయమంటారు. ఆ చక్రం మీదనే కేవలము అలా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అలా మెడిటేషన్ చేయడం వల్ల అది కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ కేవలం అనాగత చక్రంని శుద్ధీకరణ చేసి ఎంతటి అనారోగ్య పరిస్థితి ఉన్నా గుండె భాగము అది సంపూర్ణంగా క్లియర్ అవుతుంది. అందుకే మన గురువు గారు శ్వాస మీద ధ్యాస అని పెట్టింది. అలాంటివి ఎన్నో ప్రయోగాలు చేసి కనుగొని ఇది చాలా సులువైన పద్ధతి, దీని ద్వారా దేన్నైనా సాధించవచ్చు. వాళ్ళు కేవలం అనాహత చక్రం మీద మాత్రమే పెట్టారు. మనం చక్రాలన్నిటి మీద శుద్ధీకరణ చేపించి విశ్వశక్తిని పంపించి బ్లాక్స్ అన్ని క్లియర్ చేపించి ఆరోగ్యవంతంగా తయారు చేపిస్తాం. మన విధి విధానం అది, మన గురువు గారి పద్ధతి అది. విశుద్ధ చక్రానికి రండి మాస్టర్స్. మన దృష్టి ఏకాగ్రత శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా విశుద్ధ చక్రానికి చేరాలి. విశ్వశక్తితో నిండాలి. విశుద్ధ చక్రంలో ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి శక్తివంతంగా తయారు కావాలి, శక్తివంతంగా తయారు కావాలి, శక్తివంతంగా తయారు కావాలి. విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి.
విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి రండి మాస్టర్. మనము బొట్టు పెట్టుకునే భాగము, నుదిటి భాగము, మృగిటి భాగము, దైవశక్తి కనిపించే భాగము, వెలుగు కనిపించే భాగం, మూడవ కన్ను తెరుచుకునే భాగం, దేవుళ్ళు, గురువులు, సమస్త లోకాలని మనం చూడొచ్చు మాస్టర్ ఈ చక్రంలో. ఎన్లైటెడ్ మాస్టర్స్ అంతా ఈ చక్రం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే మాస్టర్స్. చక్రాన్ని అందరు గమనించండి మాస్టర్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మమేకమయ్యి విశ్వశక్తితో అనుసంధానమయ్యి ఆజ్ఞాచక్రం అంతా కూడా విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి, విశ్వశక్తితో నిండాలి. అన్ని లోకాలు ఇక్కడ చూడొచ్చు మాస్టర్స్. అందరు గురువుల్ని ఇక్కడ చూడొచ్చు. మన గురువు గారు కూడా మన దర్శనం. మీ ఫోకస్ అంతా ఇక్కడ గమనించండి, ఇక్కడ పెట్టండి. ఆజ్ఞాచక్రంలో శక్తివంతంగా మారిపోయింది, శక్తివంతంగా మారిపోయింది, శక్తివంతంగా ఆజ్ఞాచక్రం నుంచి సహస్రాకార చక్రం. ఇది ఒక స్థితి. సహస్రాకారం అనేది ఒక స్థితి. ఆజ్ఞాచక్రం నుంచి దాటి వచ్చిన వారు త్రిమూర్తులు, త్రిమాతలు, భూమాత, ప్రకృతి మాత అందరూ వీళ్ళే మాస్టర్స్.
దీనిపైన ఇంకా 5 చక్రాలు ఉంటాయి మాస్టర్స్. ఇక ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా సహస్రాకార స్థితిని గమనించండి. సహస్రాకార స్థితిని ఉచ్ఛ్వాస నిశ్వాసలు 6 విశ్వశక్తితో అనుసంధానమయ్యి సహస్రాకారం అంతా కూడా శక్తివంతంగా తయారు కావాలి. సహస్రాకారం నుంచి కాలిగోర్ల వరకు, పైనుంచి కింది వరకు, కాలిగోర్ల వరకు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు విశ్వశక్తితో అనుసంధానమయ్యి రక్తంలో కలిసిపోయి శ్వాసలో కలిసిపోయి విశ్వశక్తితో కలిసిపోయి దేహమంతా సమానంగా శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలి. మూలాధార చక్రం కింది భాగము, సృష్టి భాగము, తొడల భాగము, మోకాళ్ళ భాగము, పిక్కళ్ళ భాగము, కాలి అరిపాదాల భాగము అంతా కూడా శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలి. శక్తివంతంగా తయారు కావాలి.
ఓకే మాస్టర్స్. అందరూ కూడా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 తీసేయండి మాస్టర్స్. 2 చేతులు తీస్తూ, తెరుస్తూ, మన చేతుల్ని మన కళ్ళతో మనం చూసుకుంటూ, ఒక్కసారి మనం చేసిన ధ్యానానికి మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వాళ్ళ దంపతులకు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, భూమాతకు, ప్రకృతి మాతకు, గంగామాత, త్రిమూర్తులకు, త్రిమాతలకు శతకోటి ధన్యవాదాలు ఆత్మ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుంటారా? ఇంకా మెడిటేషన్ లో ఉన్నారు మేడం, అలాగే కూర్చున్నారు. నాకు లేవాలి అనిపించలేదు యాక్చువల్ గా. చాలా బాగుంది. మెడిటేషన్ లో ఉన్నారు. అమావాస్య ఎనర్జీ, అమావాస్య ఎనర్జీ చాలా ఎనర్జీ ఉందమ్మా. ఇది ఈరోజు ఫుల్ ఎనర్జీ. అవునా అంకల్? 50 years కొనిస్తంట రావడం ఈ అమావాస. 50 సంవత్సరాలు 50 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. అందుకని అంత అద్భుతం ఈరోజు. ఈ 11 రోజుల ఈ ధ్యానం కలిసి రావడం కూడా హ్యాపీనే మనకు కదండి. శక్తి పిరమిడ్ అంటే ఆశామాష మనందరి కలయికనే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అండి అంటే. అండ్ ఇంకొకటి శ్రీ అంటే భూమాత అని అర్థం అంట. నాటి స్త్రీ కాదు, శ్రీ గౌరవ సూచకంగా రాసే ఆ శ్రీకి అర్థం వచ్చేసి నాకు ఒక అంకుల్ చెప్పారు, మాస్టర్ చెప్పారు, శ్రీ అంటే భూమాతమ్మ అని. చూడండి, అనుకోకుండా ఆ తల్లే నా అసలు అనుకోలేదు, నాకు తెలియదు కూడా. మెడిటేషన్ చేయించాలన్న సంకల్పం లేదు, ఏమీ లేదు మేడం, తెలియదు. ఒక మాస్టర్ అడిగారు, తెలిసిన పర్సన్ అడిగారు, చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి మెడిటేషన్, ఒక 11 రోజులు నేను చేయలేకపోతున్నాను అలా అయినా అన్నప్పుడు, ఓకే మరి మన ఛానల్లోనే చేయిద్దాంలే అని అన్నాను. అంతే, స్టార్ట్ చేసాము. అది ఎందుకు స్టార్ట్ చేసాము, ఓకే స్టార్ట్ చేసాము అలాగే అనుకున్నాను, కానీ దానికి ఒక పేరు పెట్టాలి అలా కూడా అనుకోలేదు. తెలియకుండా ఆటోమేటిక్ గా అహింస భూమ సాక్షాత్కారం కోసం చేస్తే అయిపోతుంది కదా, ఈ 11 రోజులు ఊరికెందుకు చేయాలి అని అనిపించింది. సో అలా ఆ తల్లి చేయించుకుంటా ఉంది మన చేత, అంతే. ఎన్నెన్నో అద్భుతాలు మనం గమనిస్తే గనక. నాకు కూడా ఈరోజు ఈ క్లాస్ లో భూమాత గురించి కూర్చున్నప్పుడు చెప్పాలా అనిపించింది అంతే, యాక్చువల్ గా అంటే. కానీ అది అనుకోకుండా మెసేజ్ అనేది వచ్చేసింది. అదేగా ఫ్రెండ్స్, ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా అండి మీ ఎక్స్పీరియన్స్ ని? నమస్తే హిందూ. అమ్మా నమస్తే. చాలా అద్భుతంగా ఉంది ధ్యానం. 11 రోజులని అమావాస్య అని చాలా బాగా చెప్తున్నారు. సార్ కూడా బాగా. నిన్న వచ్చిన మేడమే కదమ్మా? కాదు, నిన్న వచ్చిన మేడం ఇందిరా మేడం గారు. ఈ మేడం అనంతపూర్ నుండి త్రివేణి మేడం గారు. 2 days బ్యాక్ వచ్చాను మేడం. ఆహా, ఓకే ఓకే. నాకు అట్లా ఉంటే పేస్ అది ఆ మేడం. ఓకే, అద్భుతం ఉంది హిందూ, చాలా అద్భుతం ఉందమ్మా. ఉమ్మక్క మీరే కదూ? ఉమా వచ్చిందా? మీరు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నది? సారీ, నాకు నేమ్ కనిపించట్లేదండి. నేను వీరకుమారి. ఓకే ఓకే మా ఉమ్మక్క ఇంకా మెడిటేషన్ లో ఉన్నట్లుగా ఉన్నారు. ఈ త్రివేణి మేడం గారు
మేడం గారిని పరిచయం చేసింది నాకు ఉమా అక్కనే, మనోమ అక్కనే. అవునా? ఆ! ఓ 2 డేస్, అందరూ 3 డేస్ బ్యాకే చేస్తుంటారు. మేడం దగ్గర నుంచి నేను క్లాస్ తీసుకున్నాను మన ఛానల్ ద్వారా. ఆహా! అలాగా. నమస్తే చాలా మేడం. మేడం నన్ను గుర్తుపట్టింటారు, మీరు చూసింటారు. మొన్న మీరు అనంతపురికి వచ్చారు కదా. వచ్చాను మేడం. మీ ఇల్లు నాకు అంత గుర్తు రావటం లేదు. ఇల్లుకి రాలేదు, మనము హనుమాన్ సార్ని కలిసాం కదా. ఓహో! త్రివేణి మేడం. అయ్యయ్యో! బాగున్నారా మేడం? ఓకే. ఓకే. చూడు ఇదే మ్యూజిక్ కన్‌ఫ్యూజ్ అంటే. మ్యూజిక్ క్లాస్ లో కలుస్తా ఉంటాం కదా. ఆ! ఆ! ఓకే మేడం. ఇప్పుడు అర్థమైంది. ఇంక హనుమాన్ సార్ అంటే ఇంక అర్థమైంది. ఇది చింతకుంట్ల. చాలా అద్భుతం ఉందమ్మా ధ్యానం. మీరు చెప్తున్నారు. నాకైతే లోపల అన్ని నరాలు పాకుతున్నవి లాస్ట్ గోర్ల దగ్గర నుంచి. చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పడం మాత్రం. బాగున్నారమ్మా? ఓకే. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. ఉమ రావాల్సింది. వాళ్ళు పెరిమిళ్ళే వినట్టుంటారు ఈరోజు. లేదు మేడం, పోయి వచ్చాము, ఈవినింగే వచ్చేసినాం అందరం. అవునా? అక్కడ వర్క్ చేస్తున్నారు, కాంపౌండ్ వాళ్ళు కడతాన్నాము, అందరం మనమే వెళ్ళి కడతాన్నాము. వర్క్ ఆహా! చేస్తున్నాము. ఓకే. ఈవినింగ్ ఓకే. వచ్చేసాము. తను మెడిటేషన్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు అవును. అమావాస్య కాబట్టి అమావాస్య ధ్యానం పెట్టుకుంటారు. అవును. అట్లే అదే. అదే. అట్లే కంటిన్యూ చేసుకోండి. నేను కూడా ఈ మధ్య టచ్ తక్కువైంది ఉమ్మ. వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఎంగేజ్‌మెంట్‌లు, పిల్లల స్కూల్ చేర్పడం నేను అసలు పట్టించుకోవటంలే. బిజీలో ఉంది ఉమ్మ ఇప్పుడు. ఏమక్క ఫోనే చేయమంటే ఇంకెందుకులే నీ బిజీ నీదనేదాన్ని. ఓకే ఓకే మేడం. అమ్మా. ఓకే. మేడం మాట్లాడండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం నమస్తే. ఇందుమతి నమస్తే మేడం. విజయలక్ష్మి నమస్తే మేడం. మేడం. ఆ, నమస్తే ఏదో మేడం. ఇక్కడ మాట్లాడండి. త్రివేణి మేడం బాగా చెప్పారు మేడం. అన్ని మన చక్రాల గురించి చాలా బాగా చేయించినారు. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ. బాగుంది. చాలా బాగుంది. అస్సలు ఎంత బాగా కుదురుతుందో. చాలా 10 to 11 అద్భుతంగా వైబ్రేషన్స్ బాగా వస్తున్నాయి. మంచిగా ఎనర్జీ ఉంది మేడం. మంచిగా ఉంది. ఫుల్గా విశ్వశక్తి బాగా వస్తుంది మాకి. చాలా సూపర్. ఓకే. మతి మేడం చాలా థ్యాంక్స్. మీకు చాలా థ్యాంక్స్ మేడం. మేడం ఇవాళ ప్రోగ్రామ్ బాగా జరిగింటుంది మేడం. ఎక్సలెంట్ గా ఇందుమతి మేడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ గా కంగ్రాచులేట్ జరిగింది. మేడం. రాలేకపోయినా థ్యాంక్ మేడం. యూ. ఫుల్ వర్షం అయింది. అందుకు రాలేకపోయా మేడం. ఈసారి నెక్స్ట్ ఓకే. వచ్చినప్పుడు వస్తా. థ్యాంక్ యూ మేడం. ఓకే. గుడ్ ఓకే. నైట్ మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. ఆ, ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. మాట్లాడండి. చాలా బాగుందమ్మా మెడిటేషన్, భూమాత గురించి, చక్రాల గురించి చాలా బాగా చెప్పింది. నాకైతే పై అంతా బరువు అయిపోయింది. ఆ, ఇలా అమావాస్య కదమ్మా, చాలా పవర్ ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మేడానికి మీకు త్రివేణి మేడం చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మా. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? రేపు మేడం. లాస్టా మేడం? ఇందుమతి ఏమ్మా? మేడం చెప్పండి. రేపు లాస్టా మేడం? ఎల్లుండా? రేపు కాదు, ఎల్లుండి. ఇట్లే చేపియండి, మంచిగా ఉంది ప్రోగ్రామ్. చేయిద్దామమ్మా. నేను కూడా కొంచెం ఇంట్లో చూసుకోవాలి కదా. నాకు కూడా అట్లానే కంటిన్యూ చేయాలని ఉంది. మరి చూద్దాం. మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ తప్పకుండా. థ్యాంక్స్ అమ్మా. అమ్మా. ఫ్రెండ్స్ మేడం ఎవరండి? నేను సోమా విజయలక్ష్మి. అమ్మా చెప్పండి. నమస్తే. నమస్తే మేడం. చాలా బాగుంది మేడం. సూపర్. రాత్రి నేను కూర్చున్నా కానీ అసలు తెలియలేదు. అసలు ఇది బంద్ అయింది కూడా తెలియలేదు. అంత డీప్ లోకి వెళ్ళిపోయినా. ఈ రోజు కూడా చాలా మెక్కుతోటే ఉన్నా. ఇది చక్రాల గురించి చేయించారు. చాలా బాగుంది.
కళ్ళు తెరవబుద్ధి కాలే అసలు. చాలా బాగుంది. ఇది అయిపోయాక మళ్ళీ చేయించండి మేడం. చేయిస్తాం. తప్పకుండా చేయిద్దాం. ఓకే. Thank you. త్రివేణి మేడం గారు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఏ ఊరు నమస్తే మేడం? మేడం. ఏ అనంతపురం ఊరు? మేడం. అనంతపురం. అనంతపురం. అవునా? ఆహా! అయితే ఉమా మేడం గారి ఫ్రెండే అన్నమాట. అవును మేడం, ఫ్రెండేనే. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే అండి. 9వ రోజు ఎంతో ఎనర్జెటిక్ గా సక్సెస్ఫుల్ గా మనం ఈ ధ్యానం చేస్తున్నాము. మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో రేపు మరొకరి ధ్యానంతో మరొక మాస్టర్ తో మనం ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ అండి.